ఈ వీడియోలో అయితే అసలు మనకి కోడింగ్ అంటే ఏంటి, మన కోడింగ్ కోసం ఏ ల్యాప్టాప్స్ వాడాలా. సో ఇప్పుడు మనకు లో ఎండ్ ల్యాప్టాప్ సేల్లో భాగంగా ఏంటంటే మనకు i5 థర్డ్, i5 ఫోర్త్, i3 ఫిఫ్త్ ఇట్లాంటి ల్యాప్టాప్స్ కూడా ఏంటంటే మీకు 10,000కి అటు ఇటు ప్రైస్లో అయితే మన దగ్గర దొరకబోతున్నాయి మార్చ్ 28 రోజు. సో అప్పుడు మీకు ఏదైనా బేసిక్ కోడింగ్ మీరు దాంట్లో చేసుకోవచ్చు. మనకి ఏదైనా ముందు నేర్చుకునేటప్పుడు బేసిక్ కోడింగ్ కావాలనుకుంటే థర్డ్ ఫోర్త్ జనరేషన్ అయినా సరిపోతుంది. 10,000కి అటు ఇటుగా బడ్జెట్లో మీకు ల్యాప్టాప్ వచ్చేస్తుంది. మీకు దాని గురించి ఏంటంటే మీరు కొత్త ల్యాప్టాప్ కొనుక్కోవాలని ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్లో కూడా మన 1 ఇయర్ వారంటీ వస్తుంది కాబట్టి మీకు ఇంకా ఇబ్బంది ఏముంది. మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా ల్యాప్టాప్కి సెక్యూరిటీ ఉంటుంది. హలో అండి, వెల్కమ్ టు యువ కంప్యూటర్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ వీడియోలో అయితే అసలు మనకి కోడింగ్ అంటే ఏంటి, మన కోడింగ్ కోసం ఏ ల్యాప్టాప్స్ వాడాలా, అంటే మనకి ఏ ల్యాప్టాప్స్లో అయితే మనకు పర్ఫార్మెన్స్ ఉంటుంది, మనకు బేసిక్ ల్యాప్టాప్స్లో కూడా మనకు కోడింగ్ అనేది యూజ్ అవుతుందా, అంటే కోడింగ్ చేసుకోవచ్చా, వీటన్నిటిపైన అయితే మనకు వివరంగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరలో చూడండి. చివరలో చూస్తేనే కంటెంట్ ఏదనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఒకవేళ ఆ తర్వాత మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన యువ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో కూడా అయితే మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సో మనకి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, మనకు యువ కంప్యూటర్స్ది, అక్కడ కూడా మన రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్తే ఈ మధ్య ఏంటంటే మనకు వాట్సాప్లో కానీ లేదంటే మనకి నా కామెంట్స్లో కానీ ఏంటంటే భయ్యా కోడింగ్ ల్యాప్టాప్ ఉందా, కోడింగ్ కోసం ల్యాప్టాప్ కావాలా, మనకి కోడింగ్ కోసం ఏ ల్యాప్టాప్ వాడితే బాగుంటుంది, ఇట్లాంటి మనకు కోడింగ్ 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 ఇదే మెసేజ్ ఎక్కువ వస్తున్నాయి. సో వాటన్నిటి గురించి ఏంటంటే ఒక చిన్న మనకు ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి మనకి ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుందండి. సో మనకి అసలు కోడింగ్ అంటే ఏంటండి? కోడింగ్ అంటే మనకు ఏం లేదండి. మనకంటే కోడింగ్ అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, మనకి ఏంటంటే కంప్యూటర్ అనేది ఫాలో కావడానికి మనకు ఇచ్చేటువంటి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండి. సో దానివల్ల ఏంటంటే మనకు ఏదైనా వెబ్సైట్స్ మనకు బిల్డ్ చేయడం కోసం కానీ, మన ప్రోగ్రామర్స్ వెబ్సైట్ బిల్డ్ చేయడం కోసం కానీ, లేదంటే ఏమైనా అప్లికేషన్స్ డెవలప్ చేయడం కోసం కానీ ఈ కోడింగ్ అనేది వాడతారండి. సో మనకి అలాగే మనకి ఏమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఉంటుంది. సో మనకి ఇవన్నీ కూడా ఏంటంటే వాడుతూ ఉంటారు. మనకు జావా కానీ, పైథాన్ కానీ, సో మనకి ఏమైనా సి కానీ, C++ కానీ ఏదైనా మనకంటే ఒక ప్రోగ్రామ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ కావడానికి మనకు ఇన్స్ట్రక్షన్సే ఈ కోడింగ్ అండి. సో మనకు దానికోసమే కోడింగ్ అనేది వాడతారు. కోడింగ్ అంటే ఇప్పుడు మనకు ఏదైనా జావా కానీ, ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా అమెజాన్ ఇప్పుడు ఉంది, అమెజాన్లో ఏంటంటే మనకు జావా పైథాన్ వాడతారు. సో మనకి ఏంటంటే ఆ స్క్రిప్ట్ అనేది మీకు ఏదైనా కూడా మనకు దానికోసం 12th జనరేషన్ 13th జనరేషన్ ల్యాప్టాప్స్ మనకు అవసరం లేదండి. ఈవెన్ మనము థర్డ్ జనరేషన్ 4th జనరేషన్లో కూడా ఏంటంటే మనకు బేసిక్ కోడింగ్ అనేది చేసుకోవచ్చు. సో మనకు రిక్వైర్మెంట్ ఏముంటుంది, పైథాన్ రన్ చేయడానికి ఒకసారి మనం గూగుల్లో కొడదాం, మీకు కూడా ఒక చిన్న ఐడియా వస్తుంది. కాబట్టి నేను తీసుకుంటున్నా మీకు ఇదే టైం అయితే. సో పైథాన్ ప్రోగ్రామింగ్ రిక్వైర్మెంట్స్, మినిమం హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్, ఇంటెల్ కోర్ i5లో ప్రాసెసర్ ఉండాలి, లేదా ఈక్వివాలెంట్ ప్రాసెసరు, 4GB ర్యాము లేదా 8GB ర్యాము, 15GB మనకు అవైలబుల్ హార్డ్ డిస్క్ స్పేసు. సో మనకి ఇది ఉంటే సరిపోతుందండి. అంటే మనకు i5 థర్డ్ జనరేషన్ అండ్ ఎబో ఉంటే సరిపోతుంది. ఒకవేళ మనకి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి, కొంచెం ఫాస్ట్గా ఉండాలనుకుంటే 6th జనరేషన్ అండ్ ఎబో ల్యాప్టాప్స్ ఉంటే తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకు లో ఎండ్ ల్యాప్టాప్ సేల్లో భాగంగా ఏంటంటే మనకు i5 థర్డ్, i5 ఫోర్త్, i3 ఫిఫ్త్ ఇట్లాంటి ల్యాప్టాప్స్ కూడా ఏంటంటే మీకు 10,000కి అటు ఇటు ప్రైస్లో అయితే మన దగ్గర దొరకబోతున్నాయి మార్చ్ 28 రోజు. సో అప్పుడు మీకు ఏమైనా బేసిక్ కోడింగ్ మీరు దాంట్లో చేసుకోవచ్చు. లేదు మనకు ఇంకొంచెం ప్రొఫెషనల్ కోడింగ్కి వెళ్ళాలి, ఫాస్ట్గా ఉండాలనుకుంటే 6th జనరేషన్ అండ్ ఎబో ల్యాప్టాప్స్ 8th కానీ 7th కానీ మనకి 10th జనరేషన్ కానీ తీసుకోవచ్చు. మనకు 13th జనరేషన్లే వర్క్ అవుతుంది, 12th జనరేషన్లే వర్క్ అవుతుంది అని ఏం లేదండి. విండోస్ 7 అండ్ ఎబో ఉండేటువంటి ల్యాప్టాప్స్ ఏవైతే సపోర్ట్ చేస్తాయో అవన్నిట్లలో కూడా కోడింగ్ అనేది మీకు సపోర్ట్ అవుతుంది. కోడింగ్ మీరు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఆ కోడింగ్ ద్వారా మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ బిల్డ్ చేయొచ్చు. సో మీకు ఎన్నో అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. సో మనకు అందరు ఎవరైతే ప్రోగ్రామర్స్ ఉన్నారో అందరు కూడా మీరు మనకి ఏదైనా ముందు నేర్చుకునేటప్పుడు బేసిక్ కోడింగ్ కావాలనుకుంటే థర్డ్ ఫోర్త్ జనరేషన్ అయినా సరిపోతుంది. 10,000కి అటు ఇటుగా బడ్జెట్లో మీకు ల్యాప్టాప్ వచ్చేస్తుంది. లేదు కొంచెం ప్రొఫెషనల్ కోడింగ్ కావాలనుకుంటే 15,000 నుంచి 20,000 రూపాయలు మీకు ఒక మంచి ల్యాప్టాప్ ఇది వస్తుంది. సో ఇక కొంచెం మనకు ల్యాప్టాప్ లుక్ వైజ్ బాగుండాలా, ప్రీమియం ఉండాలా, లేకపోతే మనకి ఏమన్నా స్లిమ్గా ఉండాలా, ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే టచ్ స్క్రీన్ ఉండాలా, 360 డిగ్రీస్ ఉండాలా, ఇట్లా మీరు రిక్వైర్మెంట్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. సో మనకి ఇవన్నీ హంగు ఆర్బాటలు అవసరం లేదు అనుకుంటే
కావాలనుకుంటే మీకు 15,000 అటు ఇటుగా 6th జనరేషన్ అండ్ ఎబో ఉండేటువంటి ల్యాప్టాప్ అయితే మీకు వచ్చే అవకాశం ఉంటుంది 15,000 to 20,000 మధ్యలో. లేదు మనకు బేసిక్ కోడింగ్ ఇప్పుడే మేము బిగినర్స్ అనుకుంటే 10,000 అటు ఇటుగా మీకు ల్యాప్టాప్ అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. సో మనకు March 28 రోజు మనకైతే 10,000 అటు ఇటుగా ఉండేటువంటి ల్యాప్టాప్స్ అయితే మనకు అందుబాటులో పెడుతున్నాం. ఎవరైతే కావాలనుకుంటారో ఖచ్చితంగా అవైల్ చేసుకోండి. సో మనకు స్టోర్లో ఇప్పుడు మనకు యాపిల్ ల్యాప్టాప్స్ కానీ విండోస్ ల్యాప్టాప్స్ కానీ అన్నీ కూడా క్వాంటిటీలో ఉన్నాయి. సో మీకు ఏ ల్యాప్టాప్ కావాలన్నా కూడా తీసుకోండి. మీరు కోడింగ్ కోసము ఖచ్చితంగా మనకు 10th జనరేషనే కావాలా 11th జనరేషన్లే కావాలా అన్నటువంటి అసలు మనకు సమస్య లేదు. మీరు ఈవెన్ 6th జనరేషను 7th 8th జనరేషన్లో కూడా బ్రహ్మాండంగా మీరు కోడింగ్ చేసుకోవచ్చు. దానికి నాది గ్యారంటీ 100% మీరు చేసుకోవచ్చు. ఈ 6th జనరేషన్ ల్యాప్టాప్ చూసుకున్నట్టయితే మీకు అందులో కూడా ఏంటంటే 32 GB దాకా ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. మన కోడింగ్కు 8 GB ర్యామ్ సరిపోతుంది. 32 GB ర్యాము 2 TB వరకు SSD 16 GB ఫ్రీ స్పేస్ ఉంటే సరిపోతుంది మన పైథాన్ లాంగ్వేజ్కి. సో మీకు ఏవైనా కూడా లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళైనా లేదంటే మన కోడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళైనా ఎవరైనా సరే మీరు మినిమం మనకి ఏంటంటే నా సజెషన్ అయితే 6th జనరేషన్ అండ్ ఎబో ల్యాప్టాప్ తీసుకోండి. మనకు ఎందుకంటే ఎక్కువ కూడా మీరు వాడుకోవాల్సిన అవసరం లేదు కదా బ్రదర్. ఎందుకంటే మీరు ఒక 1 year 2 years వాడుకుంటారు. ఆ తర్వాత ఏమవుతుంది జాబ్ వస్తుంది. మీకు జాబ్ వచ్చిన తర్వాత కంపెనీ ల్యాప్టాప్ ఇస్తాడు. ల్యాప్టాప్ ఇస్తే ఆ ల్యాప్టాప్ వాడుతుంటాము. ఈ ల్యాప్టాప్ పక్కకు పడిపోతే దుమ్ము పట్టి పక్కకు పెట్టేస్తాం అంతే. లేదా మనకి ఏమైనా పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఏదో చిన్నగా వాడుకుంటారు. సో మనకు దానికోసం కొత్త ల్యాప్టాప్ మనకు కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు కదా. ఒక 60,000 పెట్టి 60,000 పెట్టినా కూడా మీకు ఏమొస్తుంది మట్టే వస్తుంది. మట్టే అంటున్నా అని చెప్పేసి తప్పుగా అనుకోదు. ఎందుకంటే కన్జ్యూమర్ సిరీస్ ల్యాప్టాప్స్ వస్తాయి పర్ఫార్మెన్స్ ఉండదు. మీకు i5 6th జనరేషన్ మనకు బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్ ఏ పర్ఫార్మెన్స్ ఉంటుందో కన్జ్యూమర్ సిరీస్ ఇప్పుడు 12th జనరేషన్ కూడా అదే పర్ఫార్మెన్స్ ఉంటుంది. పెద్ద పర్ఫార్మెన్స్లో తేడా ఉండదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. మీకు దాని గురించి ఏంటంటే మీరు కొత్త ల్యాప్టాప్ కొనుక్కోవాలని ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్లో కూడా మన 1 year వారంటీ వస్తుంది కాబట్టి మీకు ఇంకా ఇబ్బంది ఏముంది. మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా ల్యాప్టాప్కి సెక్యూరిటీ ఉంటుంది. ఏ ఇబ్బంది ఏముంటుంది చెప్పండి. సో కాబట్టి కోడింగ్ కోసము ఏమైనా ల్యాప్టాప్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన యువ కంప్యూటర్ స్టోర్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. మీరు వీతా స్టోర్స్ విజిట్ చేసే కంటే ముందు మన స్టోర్ విజిట్ చేయండి. అంటే విజిట్ చేసిన తర్వాత కూడా మన స్టోర్ విజిట్ చేయండి. మన దగ్గర ప్రైజెస్ కానీ కాన్ఫిగరేషన్ కానీ వారంటీ కానీ ఆఫర్స్ కానీ బాగుంది అనుకుంటేనే మన స్టోర్లో ల్యాప్టాప్ అనేది పర్చేజ్ చేయండి. సో మన దగ్గరే పర్చేజ్ చేయాలని నేను చెప్పట్లేదు. కాకపోతే ఒక మంచి స్టోర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అది మనది మంచి స్టోరా కాదా అనేది మీరే కామెంట్ చేయాలి. మీరే చెప్పాలి. ఒకవేళ మీకు మంచిది అనిపిస్తే మన స్టోర్కి అయితే ఖచ్చితంగా రండి. ఎందుకంటే మన గురించి మనం 190 చెప్పుకుంటాం. ఎందుకంటే మన గురించి మనం మంచిగా చెప్పుకుంటాం బ్రదర్. చెడుగా అయితే చెప్పుకోలేం కదా. కాబట్టి అది మరి మంచిదా కాదా అనేది మీరు విచక్షణతో ఆలోచించి మన స్టోర్ని విజిట్ చేయండి. 100% అయితే ఒక మంచి ల్యాప్టాప్ మీ వేయడానికి అయితే కమిటెడ్గా ఉన్నాం. మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు నేను మీ జీవన్ రెడ్డి సెలవు తీసుకుంటాను. సైనింగ్ ఆఫ్. జై హింద్.